నమస్కారం. బీటాక్ ఫోన్ చేసినందుకు థ్యాంక్స్. మీరెవరో తెలుసుకోవచ్చా? ముందు మీరెవరో తెలుసుకోవచ్చా సార్? నా పేరు సౌమ్యనాథ. ఏంటి మమ్మల్ని లేడీస్ పేరు పెట్టుకున్నా? అయితే మీ అమ్మ నిన్ను అమ్మా సౌమ్య అని పిలుస్తుందా? క్షమించండి సార్, మీకు కావలసిన వివరాలు మాత్రం అడగండి. చెప్తానుండు, ఎందుకు తొందర? నేను పొద్దున 37 రూపాయలు బ్యాలెన్స్ పెట్టుకున్నాను. స్నానం చేసి వచ్చి చూస్తే 1 రూపాయి బ్యాలెన్స్ ఉంది. కంగారు పడి కస్టమర్ కి ఫోన్ చేస్తే ఎవరో జోసెఫ్ అని ఫోన్ తీశాడు. ఏంట్రా అని అడిగితే హలో ట్యూన్ కి డబ్బులు కట్ అయ్యాయని కట్టు కథ చెప్పాడు. కట్ చేసుకున్నావు లేరా ముద్దపప్ప అని తిట్టేసి. ఏంటి ముద్దపప్ప? హలో, లైన్ లో ఉన్నావా? ఉన్నాను, చెప్పండి. ఏ లైన్ లో ఉంటే ఊ అంటుండు. ఊ అని మెత్తగా అనుకు, బ్రైట్ గా అను. చెప్పండి సార్. ఒక నిమిషం ఇంజనీర్ సత్తా మాట్లాడు. ఇదిగో ఇస్తున్నా, మీరేంటో చూపించండి సార్. హలో, మర్యాదగా 15 రూపాయలు రిఫండ్ చేయి, లేదంటే మా ఏరియాలో ఉన్న అమ్మాయిలందరినీ తీసుకొచ్చి మీ ఆఫీస్ లో రచ్చ చేసేస్తానేమనుకున్నావు? సార్, నేను కంప్లైంట్ మాత్రమే తీసుకోగలను, రిఫండ్ చేయలేను సార్. ఎగతాళిగా ఉందా? ఇదిగో మా ఏరియా కౌన్సిలర్ తో మాట్లాడు. కౌన్సిలరా? ఎరరే, వాళ్ళమ్మ సంతపేటలో జామకాయలు అమ్మి చిలక చేర్చినట్టుగా రోజు రూపాయి చేర్చి పెడితే ఆ డబ్బు కొట్టేసి వీడు టాపప్ చేసుకుంటే ఆ టాపప్ డబ్బుల్ని నువ్వు కొట్టేస్తావా? ఇది ఎలా ఉందంటే ముష్టెత్తుకున్నట్ట బిల్ గేట్స్, దాన్ని లాక్కు తిన్నట్ట బీటాక్. మాట్లాడుతుంది ఇంగ్లీష్ లో మాట్లాడు. ఫోన్ పెట్టండి. ఇలాగవు కొట్టేనంటే ఇచ్చేటప్పుడే కట్ చేసేసి కట్ అయింది అంటున్నాడు. కట్ చేసావా? ఏంట్రా ఇది? ఎందుకని రోజు వాడిని ఏడిపిస్తూ ఉన్నారు? వెనకాల ఉంది గవర్నమెంట్ స్కూలే, అక్కడే అందరం కలిసి 9th దాకా చదివాం. అప్పుడంతా బాగానే మాట్లాడాడు. ఎప్పుడు జాబ్ దొరికిందో ఆ తర్వాత మమ్మల్ని రోడ్లో కుప్పలాగా చూస్తున్నా. వీళ్ళందరూ ఏదో స్నేహితులు, వాళ్ళేదో చేసుకుపోతారు. దున్నపోతు వయసు అవుతోంది, నువ్వు ఎందుకురా వీళ్ళతో చేరుతున్నావా? నేను అప్పుగా ఇచ్చిన 1000 రూపాయలు తిరిగి అడుగుతున్నా. మరి అడగరా ఏంటి? అందరు నాలా ఉంటారా? నీలా ఉంటే ఊర్లో అందరూ చెత్తగానే ఉంటాయి. నువ్వు సావు. రే, నీ కొట్టట్టుంది, వెళ్ళు. మీరు గెలికినందులో మర్చిపోయినరా నేను. ఇలా ఇవ్వండి. సూపర్ గా ఉందిరా. నా పేర్లా ఉంది. హలో, అకౌంట్ నెంబర్ వేయలేదు. వేసానుగా సార్, మీరే వేయండి సార్. వెళ్ళి వేసుకురా. తిరిగే చూడట్లేదే. ఏంటిది? ఫోటో. నేనేమన్నా ఆటో అన్నానా? దీన్ని మీ అకౌంట్ లో డిపాజిట్ చేయాలా? లేదు సార్, మీ అకౌంట్ లో డిపాజిట్ చేయాలి. నానా, పొద్దున్న అమ్మ దగ్గర తన్నులు తిన్నారా? రేయ్, నేను ఆ రాక్షసితో తన్నులు తిన్నట్టు నువ్వు దీంతో తన్నులు తింటావు. దయచేసి అర్థమయ్యేటట్టు చెప్పండి, నాకు చాలా పనులు ఉన్నాయి. అదేంటంటే ఇదిగోండి సార్, అకౌంట్ నెంబర్ వేసా. ఐఎఫ్ఎస్సి కోడ్ వేయలేదు. ఐపీసీ కోడ్ అంటే ఏంటి? ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు వనజ, బిఎస్సి మ్యాథ్స్ చదివింది. వాళ్ళ డాడీ పోలీసు. అడ్రస్ వెనకుంది. నువ్వు సాయంత్రం 4 గంటలకు వెళ్ళి చూసొచ్చాయి. చాలా బాగుంది. ఈ రోజు కుదరదు, చాలా పనులు ఉన్నాయి. మేనేజర్ లీవ్ ఇవ్వరు. నువ్వు ఇలా అబద్ధాలు చెప్తావని తెలిసే నేను పర్మిషన్ తీసుకున్నాను. ఇక నువ్వు చెప్పేది ఏది వినను. మీరు చెప్పిన ఐపీసీ కోడ్ వేసాను సార్. ఫోన్ నెంబర్ ఎక్కడ? ఫోన్ నెంబరా? మన ఫిగర్ ముందు ఈడు బాగా వస్తాను రా ఉండు. అంటే ఈవినింగ్ మన ముగ్గురం కాల్ టాక్సీ పట్టుకుని అమ్మాయిని చూసొద్దామా? ఏంటి ముగ్గురే? కథలు చెప్పకో. నువ్వు వెళ్ళి ముందు అమ్మాయిని చూసిరా. నీకు నచ్చిందంటే మేము వెళ్ళి స్మూత్ గా మాట్లాడుకుంటాం, సరేనా? నేనొక్కనే ఒంటరిగానా? ఎవరో ఏంటో తెలియని వాళ్ళతో నేనెలా మాట్లాడతాను? సరిపోయిందిలే, ఇది కూడా నేనే నేర్పించాలా? ఒరే కుమారా, మీరు బయలుదేరండి సార్, నా క్యాష్ వర్క్ నేను నేర్పిస్తాను. ఏంటి, నువ్వు నేర్పిస్తావా? ఉండు, మీ ఆయనకి అన్ని చెప్తాను. ఎందుకురా ఈ పాపం తిడుతున్నావు? ఏంటి, ఇది నీకు పాపనా? దయచేసి చూసుకునే. నేను చూసుకు వెళ్తాను గానీ నువ్వు అమ్మాయిని చూసుకునిరా. పెళ్లి చూపుల సినిమాలో ఒక అమ్మాయిని చూడబోయి ఇదిగోండి సార్, అన్ని ఫిల్అప్ చేశాను సార్. డేట్ వేయలేదు. డేట్ వేయలేదా సార్? మీ బ్యాంక్ లో నేను డబ్బులు వేయలేదు సార్. కాలిందా? అందుకే చేశాను.